పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. హారతి తీసుకో. ఎక్కడో మారుమూల గుళ్ళో గుట్టు చప్పుడు కాకుండా బర్త్డే జరుపుకుంటే తెలుసుకోలేని వాజమ్మ కాదురా ఈ బసవప్ప నాయక్. అరవొద్దు. దేవుడంటే భక్తుండాలి, నేనంటే భయముండాలి. కాలిందా? నాకు కాలిందిరా. మా విషయాల్లో తల దూర్చితే నీ తల తెగుద్ది అని చాలా సార్లు చెప్పాను నీకు, అయినా వినలేదేనరా నువ్వు? ఎమ్మెల్యే వయ్యావన్న బలుపా, లేక గుడిలో ఉంటే చంపర్లే అన్న నమ్మకమా? అలాంటి సెంటిమెంట్లు లేవురా నాకు. ఆగు. వరె నా సామి రంగా, ఏం ఫిగరే నీది. చూడగానే ఫిక్స్ అయిపోయా. శివరాత్రి నాడు శివాలయానికెళ్తే శుభం జరుగుతుందని మా ముసల్ది చెప్పింది నిజమే. ఇద్దరం కలిసి జాగారం చేద్దాం రా. పట్టుకోండి, పట్టుకోండి. చూడండి
సింధు పెళ్లి కదా అని వచ్చాం. పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాం. ఇంతకీ ఎలా తప్పించుకున్నావే? సమయానికి ఓ కుర్రాడు అడ్డుపడి కాపాడాడు. కుర్రాడేనా? అందగాడేనా? ఓ మై గాడ్, నేనున్న టెన్షన్ లో అతను అస్సలు చూడలేదు. నిన్ను కాపాడిన అతన్ని చూడకుండా పెద్ద బ్లెండర్ చేసావే. నన్ను కాపాడాడు, అతను ఇరుక్కున్నాడు. ఏవైందో పాపం. నెవో అలా జరిగుండదు. నువ్వెలా చెప్పగలవే? చిన్న లాజిక్. అతను ఆపదలో పడుంటే నువ్విలా మాతో వచ్చేదానివే కాదు. అంతమంది రౌడీల్ని ఇరుక్కొట్టాడంటే అతను 6 ప్యాక్ బ్లోయింగ్ ఫిగర్ అయి ఉంటాడు. తుషారా, ఒకరినొకరు చూసుకొనుంటే మీ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి జనరేట్ అయ్యుండేది. మీ ఇద్దరి మధ్య లవ్. ఓ మై గాడ్, నేనెవరిని ప్రేమించను. నోరు మూసుకు కూర్చోండి. ఇది తొలి రాత్రి, కదలని రాత్రి, నాకు నీవు నీకు నేను చెప్పుకున్నా కథల రాత్రి. ప్రేయసి రావే, ఊర్వశి రావే. ఏంటి బావా ఈ సెటప్ అంతా? నీకోసమేనక్క. అవునా బావా? వరే 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 నా స్వామి రంగా, రోజు వాయించే హార్మోనియానికి పూలు చల్లర్రా. తేలిగ్గా అందుబాటులో ఉంటే అలసే కదక్క. అంటే నేనంత చీప్ అయిపోయానా ఏంటి? ముందు మీరిద్దరు బయటికి వెళ్ళండి. ఒరే 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 నా స్వామి రంగా, ఏంద్రా ఈ అవతారాలు? ఏం జరిగింది? ఎవరో బాగా కచేరీ చేసుంటారు. మిమ్మల్ని కుళ్ళబొడిచి పారిపోయిందంటే ఆ పిల్ల పెద్ద కంచె అయి ఉంటుంది. నోర్మయవే, సిగ్గులేదురా? ఒక ఆడపిల్ల చేత తన్నులు తినొచ్చా? ఆ పిల్ల కాదన్నా, వాడెవడో కుర్రనాయలు అడ్డుపడి ఇరగదీశాడు. వరే 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 నా స్వామి రంగా, ఎవడ్రా వాడు? ఈ ఊరోడు కాదన్నా. వెతకండి, వాడు అది ఇద్దరు కావాలి. ఒట్టి చేతులతో వస్తే చస్తారు. వెళ్ళండి. నువ్వెక్కడికే రా. రోజు
రోజు వాయించే హార్మోనియం లాంటి దాన్ని నేనెందుకులే. విన్న చిలక బామర్దే లైట్లర్పై. అలాగే బావా. ఎక్స్క్యూజ్ మీ, తులసమ్మ గారు ఇల్లు ఎక్కడండి? తులసమ్మ గారిలా బాబు, రా చూపిస్తాను. అమ్మా లోపలికి రా. అమ్మా అమ్మా, చెవి నొప్పి పెడుతోందమ్మా. తులసమ్మ ప్లీజ్ గారి వదిలే ఇల్లు అమ్మా. కావాలి? అమ్మా ప్లీజ్ రా. అమ్మా 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 రాను రాను నీకు అల్లరి మరీ ఎక్కువైపోతుందిరా. అమ్మా అమ్మా ప్లీజ్, కావాలంటే గుంజీలు తీస్తాను. ఒకటి అయ్యో రెండు. వద్దులే నాన్న, నా కాళ్ళు నొప్పులు పుడతాయి. మా మంచి అమ్మ. నువ్వు లేని ఈ 4 నెలలు నేను ఎంత ఒంటరితనాన్ని అనుభవించానో తెలుసా? నేను కూడా అవును, నీ కోర్సు పూర్తయిపోయినట్టేనా? హ్యాపీగా రిజల్ట్స్ రాగానే ఉద్యోగం రావడం కన్ఫర్మ్. అంతవరకు మా అమ్మ చేతి వంట తినడం, హాయిగా నిద్రపోవడం. ఈ ఇంటికి ఎప్పుడు మారావమ్మా? వారం రోజులైందిరా. ఎలా ఉంది? మా అమ్మ ప్రేమంతా అందంగా ఉంది. బెంగళూరు వెళ్ళిన తర్వాత మాటలు బాగా నేర్చావు. సరే, స్నానం చేసిరా, నేను టిఫిన్ వడ్డిస్తాను. అలాగే అమ్మా. ఇంద్రా, ఆ రంగులేమిట్రా? హ, హ. నిన్న మహాశివరాత్రి కదమ్మా, గుడి దగ్గర జాతర జరిగింది. ఆహా, అది తీసివ్వు, ఉతికిస్తాను. వద్దమ్మా, కొన్ని జ్ఞాపకాల గుర్తులు అలాగే ఉండాలి. స్నానం చేసేస్తాను, వెళ్ళమ్మా. నిన్ను నరికిన పాపలే. అయ్యా, అని కొట్టద్దయ్యా. ఒకేండి అయ్యా, ఒకేండి. ధర్మాయ్! అసలు నిన్ను నరకాలి. చేసిందంతా చేసి ఒకేండి అంటారు. పొలాలు బా. నువ్వు చేసింది తప్పేనా? సీతాలను ప్రేమించడం తప్పంటారయ్యా? తప్పు తప్పు తప్పు. ప్రేమ అనే పదం ఈ ఇంట్లో వినపడకూడదని మీ అందరికీ అనేక సార్లు చెప్పాను. ప్రేమ అంటే నాకు ఎలర్జీ, అసహ్యం. ఎవరు ఏ తప్పు చేసినా సహిస్తాను, కానీ ప్రేమించాను అని చెబితే మాత్రం నరికేస్తా. బామ్మర్ది, హాస్పిటల్ తీసుకో. బావా, నాదో సందేహం. నీకు లేనిది ఎప్పుడు చెప్పు. వీణ్ణింతలా కొట్టి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించమంటున్నావు. వీడంటే నీకు ప్రేమేగా? ఇప్పుడైనా చెప్పాను ప్రేమ అనే మాట వినపడకూడదని. ప్రేమ వేరు, ఇష్టం వేరు. వీడంటే నాకు ఇష్టం, తర్వాత చెప్తాను. ముందు వీడిని హాస్పిటల్ తీసుకెళ్ళు. నాన్నా, రమ్మరా. ఎన్ని రోజులైందిరా నాన్న నిన్ను చూసి. 2 రోజులే కదా నాన్న. మీ నాన్నగారికి 2 యుగాలు అయినట్టుందమ్మా. రేపు నువ్వు అత్తారింటికి వెళ్తే ఎలా ఉంటారో. నా కూతురికి ఆ కర్మేం పట్టలేదు. ఈ ఇంటికి వచ్చే అల్లుడు ఇల్లరికని రావాల్సిందే. చెవి బోసిగా ఉందేంటి? డైమండ్ దిద్దేది ఎక్కడ పడిపోయి ఉంటుందమ్మా. అంత నిర్లక్ష్యం ఏంటి? ఏమే, నా కూతురు కోహినూరు వజ్రం కంటే గొప్పదే. ఆఫ్టర్ ఆల్ డైమండ్ గురించి బాధపడతావేంటి? మీరు ఇలా గారాబం చేయబట్టే అది అలా తయారైంది. లేకపోతే నిన్ను సంకరెక్కించుకుని చందమామరా వే జాబిల్లిరా అని గారాబం చేయమంటావా? నాకు అంత సీన్ ఎక్కడది. అసలు సీన్ అంటూ ఉంటే కదా. నువ్వు వెళ్ళి పని చూసుకోబా. అలాగే. అమ్మా, మీ అమ్మ చాదస్సు మట్ట ఉంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మగారు, అమ్మగారు ఏం కాదు. అమ్మగారు ఆగండి, మీరు ఆగండి. ఏం కాదు, ఏం కాదు. అమ్మగారు,
భయపడకండి ఆంటీ, ధైర్యంగా నా వెనకే రండి. ఏం కాదు, ఏం కాదు. వచ్చేయండి ఆంటీ, వచ్చేయండి. ఇలా ఇవ్వండి. ప్రమాదం జరిగినప్పుడే ధైర్యంగా ఉండాలంటీ. సమయానికి వచ్చి కాపాడావు బాబు, నీ మేలు. మా అమ్మ అయితే కాపాడనా ఆంటీ? పదబాబు, కారెక్కు, ఇంటి దగ్గర డ్రాప్ నా చేస్తాను. బైక్ ఉందంటీ, నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. వెళ్ళొస్తానంటీ. ఇందిరా, ఏంటమ్మా? నిద్రపోకుండా ఏమిటి ఆలోచిస్తున్నావు? నిద్ర పట్టడం లేదమ్మా. మనసులోని ఆలోచనలు ఆఫ్ చేస్తే నిద్ర అదే పడుతుంది నాన్న. పడుకో. హాయ్. పెద్ద పరిచయం ఉన్నట్టు సిగ్నల్స్ ఇస్తున్నాడు. నేను ఎవడు వీడు? గుర్తుపట్టలేదా? అమ్మాయి గారు, హలో హలో. సింహాద్రి, అర్జుడు. హాయ్. ఎవడా సైట్ కొడుతున్న సలీం? అడిగొస్తానమ్మాయి గారు. హలో హలో, మా అమ్మాయి గారికి సైట్ కొడుతున్న సలీం ఎవరు నువ్వు? ఆ అనార్కలిని ప్రేమిస్తున్న సలీంని. ఆ అమ్మాయి గారి పేరు అనార్కలి కాదు, తుషారా. తుషారా, బ్యూటిఫుల్. మీ అమ్మాయి గారు లాగే పేరు కూడా చాలా బాగుందని చెప్పు. అలాగే సలీం. సలీం కాదు, ఇంద్ర. ఆహా. అమ్మాయి గారు, ఏమంటున్నాడు? ఈ అనార్కల్ని ప్రేమిస్తున్నా సలీం అంట. అంతసేపు ఏం వాగాడు? మీకులాగానే మీ పేరు కూడా చాలా బాగుందన్నాడు అమ్మాయి గారు. నా పేరు కూడా చెప్పావా? మీ పేరు అనార్కలి అనుకుంటాడమ్మా. కాదు, తుషారా అని చెప్పానమ్మా. భక్తులారా, నరకంలో పాపుల సంఖ్య బిజీ అయిందని యముడు యమా హ్యాపీ. అది చూసి ఇంద్రుడికి జలసి. అందుకే స్వర్గం పుణ్యాత్ములతో హౌస్ఫుల్ అవ్వాలని ఈ తొండపల్లి తోకారావుని ఇక్కడకు పంపించారు. ఒక్కొక్కరుగా రండి. మీరు బుక్ అయిపోయారు. భాష అంతా మిథ్య. చెప్పు, ఇక నీకొచ్చిన కష్టం ఏంటి? బాబా, మా ఇద్దరి దాంపత్యానికి అన్ని అడ్డంకులే. మీరే దారి చూపాలి. ఉంది గోదారి, దూకుతారా? ఓరి పిచ్చి, ఇక ఇక్కడ దారులుండవు, ఓన్లీ సొల్యూషన్స్. మీ స్వీట్ నైట్స్ కడ్డొస్తున్న ఆ టార్చ్ లైట్ ఎవరు? పక్కింటి షకీలా. పక్కింటి అబ్బులు. ఓం అరణ్యం శరణ్యం భరణ్యం భ్రం భ్రం. 10,000 ఇస్తే మీ దాంపత్యాన్ని సరిచేస్తా. 5,000 టపాస్ల మీ ప్రాబ్లంని పేలుస్తా.
హ్రీం భ్రీం. యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవతా నమంతి. యా సృష్టి స్రష్టురాజ్యావహతి విధిహుతం యా హవిర్యా చ హోత్రీ. ఏ ద్వే కాలం విదత్త శృతి విషయగుణ వ్యాప్య విశ్వం యా మాహుః సర్వభూత ప్రకృతిరితి. మీ బెడ్వేకి హైవే క్లియర్ అయిపోయింది. లొకేషన్ చేంజ్ చేసి జంప్ అయిపోండి ఏకల్లారా. ఆ? అంత ఫాస్ట్గానా? ఇంతకన్నా ఫాస్ట్గానే ఏకలు బీగుతాడు ఆ అబ్బులు. ఆ అబ్బులుగాడి వైఫే ఇప్పుడు జంపోయినోడి కీపు. ఓరి వెర్రియేక, నైఫ్ లాంటి ఆ వైఫ్ ని ఎలా వదిలించుకోవాలనే అబ్బులుగాడు నన్ను సొల్యూషన్ అడిగాడు. వీళ్ళ జంప్తో ఆడి ప్రాబ్లం సాల్వ్. సింగిల్ సొల్యూషన్ డబుల్ పేమెంట్. అబ్బులుగాడు పేమెంట్ ఇస్తాడు, నువ్వు వెళ్ళి కలెక్ట్ చేసుకో. దట్ ఈస్ పారడైజ్ బాబా. హాయ్, గుడ్ మార్నింగ్ తుషారా. మళ్ళీ వచ్చా? ఏంటి సీరియస్ గా ఉన్నావు? కోపమా? మాట్లాడవా? ఏ మిస్టర్, కాదు సలీం. ఏంటి న్యూసెన్స్? మొదటిసారి టెన్షన్ లో సరిగా చూడలేదు. ఏరోబిక్స్ చేస్తున్నప్పుడు క్లియర్ గా చూసాను. పర్ఫెక్ట్ ఫిగర్, బ్యూటిఫుల్. యూ కోపంలో కూడా అందంగానే ఉన్నావు. ఇక్కడేది దాచుకోను, ఓపెన్ గా చెప్పేస్తా. మిస్టర్, నేనెవరో తెలుసా? అందానికి ఆటోగ్రాఫ్. నీ వెంట పడ్డానికి అది చాలు. స్టాప్ ఇట్. మా నాన్నకి చెప్పానంటే ఇప్పుడేందుకు చెప్పడం? సెల్ ఫోన్ టాకింగ్స్, SMS మెయిలింగ్స్, ఐమాక్స్ లో వెయిటింగ్స్, ఆ తర్వాత మీ నాన్నగారితో మీటింగ్స్ అంతుంది. సెల్ ఫోన్ నంబర్ చెప్పు. ఇడియట్. అది నంబర్ కదే. పోనీ నా మొబైల్ నంబర్ చెప్పనా? అక్కర్లేదు. అక్కర్లేదంటే ఎలా? కాంటాక్ట్ లో ఉండాలి కదా. నా నంబర్ నోట్ చేసుకో. 9542313236. సీతాలు, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. మీరు మాత్రం ఏం చేస్తారులే బాబు. నువ్వు అంటే ఏమైనా చేస్తానే. ఏవైనా అంటే? అంటే వీడేమీ వ్యవహారం నడపట్లేదు కదా. ఏ సాయం బాబు? ఆ సాయమేనే. ఆ సాయం అంటే? మొహమాట పడతావంటే సీతాలు, మా వాడి దశలో జాలిగుండే సాయం చేస్తానంటున్నాడు కదా, చేయించుకో. అది కాదు బావా. నువ్వు అనుకునే వ్యవసాయం జరిగేది కాదు కానీ బావా, ఓ పని చెయ్యి. ఓ వారం రోజులు ఉతుకుడు, కడుగుడు, తుడుచుడు ఇట్లాంటి పనులన్నీ నువ్వే చేసేయి. నువ్వు రెస్ట్ తీసుకోపోవే సీతాలు. అట్టగేనయ్యా. చెయ్యి. బావా చెయ్యకపోయావంటే ఖాళీ బాటిల్ ఇచ్చినట్టుగా బయటకి ఇచ్చేస్తాను. కానీ నోడు దూలంటే ఇదే ఏదో బతుకని ఏదో బతుకని. గుడికి తీసుకొచ్చావేంటమ్మా? తొందరగా నీకు ఉద్యోగం వచ్చేలా చేయమని ఆ దేవుణ్ణి అడుగుదామని. దానికి నేనెందుకు? నువ్వు వస్తే చాలు కదా. ఉద్యోగం చేసేది నువ్వు, నేను కాదు. విన్నావా? పిచ్చి ప్రశ్నలు మాని వెళ్ళి ప్రదక్షిణాలు చేసిరా. 3 చాలా? 108 చేయాలా? నీ పెళ్ళంతో వచ్చి 108 చేద్దువు గాని ముందు భక్తిగా 3 ప్రదక్షిణలు చేసిరా చాలు. అలాగే. హాయ్ అనార్కలి. నువ్వా? యా, గుడికొచ్చావా? బ్యూటీ పార్లర్కి వచ్చాను. బ్యూటీ లేని వాళ్ళకి పార్లర్, కానీ మీకెందుకండి? మిస్టర్, వచ్చిన పని చూసుకో. వెర్రి వేషాలు వైకు. అబ్బో, అంత కోపం ఎందుకండి? ఈ అని పళ్ళికి లేచమంటావా? నువ్వెవరైనా మాట్లాడాలి? నన్ను అప్పుడే మర్చిపోయావా? ఏయ్, ఏదో రిలేషన్షిప్ ఉన్నట్టు ఇంటెలిజెంట్ లా యాక్ట్ చేయకు. అసలు నువ్వెవరో తెలిస్తే కదా మర్చిపోవడానికి. నన్ను ఇలాగే డిస్టర్బ్ చేస్తే ఈవ్ టీజింగ్ కేసు పెడతాను. మైండ్ ఇట్. గడుసుదే, నేనెవరో కూడా తెలియనట్లు మాట్లాడుతుందేంటి? అనార్ తుషారా. మిస్టర్, నిజంగా నేనెవరో నీకు గుర్తులేదా? నాన్సెన్స్. నువ్వెవరో నాకు తెలీదు. పరిచయాలు పెంచుకోవాలని చూడుకు. బీ కేర్ఫుల్. ఉద్యోగంతో పాటు నీకో మంచి పెళ్లి సంబంధం వచ్చేలా చేయమని ఆ దేవుణ్ణి కోరుకున్నాన్రా. బై వన్ గెట్ వన్ టైప్ లో కోరుకున్నావా? బాగుండదేమనమ్మా. ఆయన్ని కాకపోతే మనం ఇంకెవరిని అడుగుతాన్రా? ఇచ్చేది ఆయన, తీసుకునేది నువ్వు. మధ్యలో నాకెందుకు? కానీ నీ కోడలు ఎలా ఉండాలని అడిగావు?
సంసార పక్షంగా మనతో కలిసిపోయి లక్షణంగా కాపురం చేసుకునే అమ్మాయి అయితే చాలరా. అలా ఉంటే చాలా. हिरण्यं सुवर्णरतस्रजां चन्द्रां हिरण्मयं लक्ष्मीं जातवेदो ममावह तामावाह जातवेदो लक्ष्मीमनुपगामिनी अष्टां हिरण्यं विन्ध्ये जङ्गामस्तं पुरुषाणहम् अष्टवर्वां रथमध्यां हस्तिनारप्रभोजनीं श्रियं देवीमवाह्वजे श्रीर्मादेवीर्जुताम् अस्मितां हिरण्यप्राकारमात्रां जुरुन्दें दृप्तां दत्वजन्दें दत्मेष्टितां भक्तवन्नां तामिह वक्वजे कालवत्सहरणं दत्तव्यादिरिव అయ్యో ఏమైంది? ఏమైందమ్మా? ఏదో గుచ్చుకుని నిద్రొస్తోందండి. ఏయ్, ఎవడరా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు? నేనే సార్. నువ్వేనా? నిన్ను అసలు నరకాలి. ఏంటండి ఆ తొందరపాటు? నార్మోయ్, నా కూతురు జీవితం బాగుండాలని అర్చన కోసం ఆలయంకి వస్తే ఇక్కడ కూడా అపశకునాలా బట్టతలేసుకున్న ఒంటి కన్ను చూపెట్టి కొబ్బరి చెప్పులు అరటి పళ్ళు ప్రసాదాలు బేవర్చుకోతున్నాయి కదా అని తెగ తిని కూర్చోవడం, సింపుల్ సిట్టింగ్ మంత్రి గట్టింగ్ తింటమే కాదు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్న తర్వాత ఆలయ పరిశుభ్రం చూసుకోవడం కూడా నీ ఉద్యోగ ధర్మం. ఇంతో దానికి టై ఒకటి. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదు సార్. ఇంకోసారి జరిగితే క్షమించడం అంటూ ఉండదు. నీ రేషన్ కార్డు చిరిగిపోద్ది. మీరు పదండి. ఆ అమ్మాయిని చూస్తున్నావు, అంత బాగా నచ్చిందా? నా కోడలు ఆ అమ్మాయిలా ఉంటే పర్వాలేదు కానీ ఆ అమ్మాయి అయితే మాత్రం ప్రమాదం. ప్రమాదమా? ఎందుకు? అందము ఐశ్వర్యం ఉన్న చోట ప్రమాదం కూడా ఉంటుంది. పద వెళదాం. ఆగు. చెప్పాది. నువ్వెదురుగా నుంచుంటే నా పెదవులు పలికే ఒకే మాట ఐ లవ్ యూ లల్లి. ఐ టు లవ్ యూ. అది ఇన్నాళ్ళ మన ప్రేమ, చెప్పుకున్న కబుర్లు, చేసుకున్న బాసలు, పెంచుకున్న ఆశలు, పాడుకున్న పాటలు అంతా కలనుకో. లల్లి, నిజం చెప్పనా? నేను ప్రేమించింది నిన్ను కాదు, నీ డబ్బుని. నీకన్నా ఎక్కువ డబ్బున్నతను నన్ను ప్రేమించానంటూ నా వెంట పడుతుంటే ఆడికిచ్చాను గ్రీన్ సిగ్నల్. లల్లి, సో నన్ను మర్చిపో. బాయ్. లల్లి, 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 ఏమైందండి? తీసుకోవా. పిలిచింది నిన్ను కాదక్కా, ఫ్లాష్ బ్యాక్ లో లలితని. డాక్టర్ తాగొద్దని చెప్పారు కదండి. డాక్టర్లు అన్ని రోగాలకి మందు ఇస్తారే, ప్రేమలో దెబ్బతిన్న వాడికి మందు ఎవరు? ఇలా అయితే మీ ఆరోగ్యం పాడవుద్ది. అంతేగా. వరం, నువ్వెవరినైనా ప్రేమించావా? పోనీ నిన్నెవరన్నా సిన్సియర్గా ప్రేమించారా? నాకెలా తెలుస్తుంది? అవునులే, నువ్వెవరినైనా సిన్సియర్గా ప్రేమించి దెబ్బతిని ఉంటే తెలిసేది. ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను? అక్క, బాగా డిస్టర్బ్ అవుతున్నాడు. వెళ్ళిపోయి. అసలు నువ్వేరా ఆయన చెడగొడుతోంది? ఆ ఛాన్స్ నాకెక్కడిచ్చాడులే. బావా, నాదో సందేహం. లేనిది ఎప్పుడులే అడుగు. మరే సీతాలను ప్రేమించాడని వేరేని చిత కొట్టించావుగా. ఒకవేళ రేపు తుషార ఎవరినైనా ప్రేమిస్తే నీ తోలు తీస్తా. అది నా కూతుర్రా, ఎవరిని ప్రేమించదు. అలా పెంచదాన్ని. పోని ఒకవేళ తుషార్ని ఎవరైనా ప్రేమించుంటే? నువ్వు ముత్యాల ముగ్గు సినిమా చూసావా? చూశాను బావా. అందులో విలన్ ఒకడిని చంపి డిక్కీలో పడుకోబెడతాడు. నిన్ను డిక్కీలో పడుకోబెట్టి చంపుతా. అలా జరిగితే నా తప్పే ఉంది బావా. మరి నీ తప్పు కాక మరి. అమ్మా, అమ్మా. ఏంటి నాన్న? సారీ అమ్మా,
ఇట్లాంటి పరిస్థితుల్లో నేను నిన్ను పలకరించకూడదు, ఇట్లాంటి పరిస్థితుల్లోనే నేను నిన్ను ప్రశ్నించగలను. అందుకే పిలిచాను, నువ్వేమనుకోవద్దు. నువ్వు ఎవరినన్నా ప్రేమించావా? నిన్ను ఎవరన్నా ప్రేమించారా? ఎందుకలా అడుగుతున్నావు నాన్న? ఏం లేదమ్మా, ఈ రోజుల్లో టీవీలు, సినిమాలు, ఈ కాలేజీలో గొడవలు, ఫాదర్ని కదా, అందుకని అడిగాను. ఏమనుకోదు సారీ. డోంట్ వరీ నాన్న, ప్రేమించి నువ్వెంత నష్టపోయావో నాకు తెలుసు. ఆ పని పొరపాటును కూడా చేయను. టేక్ రెస్ట్. గుడ్ నైట్. థ్యాంక్స్. నాకు తెలుసమ్మా నీ సంగతి. ఎటొచ్చా బాలేడు బామ్మది గడే అడుటి ఎదవా. హాయ్. వాడెవడో చాలా హాట్ గా ఉన్నాడే. వాడు వస్తున్నాడే కల్లోకా? చీ, దగ్గరికి. హాయ్. హాయ్. ఐఎమ్ ఇంద్ర. నీరు. హాయ్. పూజ. సెలబ్రిటీని మీట్ అయినట్టు ఆ యాంగ్జైటీ ఏంటి? బాగున్నాడే కదా, ఇంకేంటి ప్రాబ్లం? చేయొచ్చు కదా. ఏంటి? లవ్. నిన్న ఏ తుషారా, నువ్వు నో అంటే చెప్పవే, నేను ఎస్ అంటాను. నీకెందుకే అంత టెన్షన్? పడిపోతానేమోనని భయమా? పడిపోవడమా? వీడిని చూస్తేనే వస్తుంది, అదే నాకు ముద్దొస్తుంది బంగారం. ఆఫర్ గా ఈరోజు నైట్ నీకు కల్లోకి వస్తా. బాయ్ బాయ్ బేబ్. బాయ్. విసురుకోరా, బాగా టైర్ అయిపోయినట్టున్నావు. సారీ బాబా, బాడీలో వేడెక్కువ. ఏ సోడా తక్కువైందా? నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఏక పీకే1. ఏం పీకేవాడివి? పీకే1 ఛానల్ కి ఎండిని. టీఆర్పీ పెరిగేలా చేయి బాబా. 1,00,000 అవుద్ది. 1,00,000? ప్రాబ్లంను బట్టే పేమెంట్ ఉంటుంది. ఏక సెన్స్ లేకుండా న్యూసెస్ క్రియేట్ చేసి నీ న్యూస్ ఛానల్ని సెన్సేషన్ చేయాలంటే ఏం చేయాలి బాబా? ప్రాబ్లం వెంట నువ్వు పరిగెత్తకుండా నీ వెంటే ప్రాబ్లం పరిగెత్తాలి. మంచి సెలబ్రిటీని చూసి ఏసి. ఏంటి? బాంబు. బాంబా? పిచ్చి ఏక. బాంబు విసిరితే కవరేజ్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. అదే శాంపిల్ గా కోడిగుడ్లు విసిరావనుకో, కవరేజ్ కలర్ఫుల్, క్రైమ్ క్రౌడ్ ఫుల్. నీ ఛానల్ టీఆర్పీ ఊహించినంతగా పెరుగుతుంది. ఏక చెంచలు కూడా జైలంతా. అమ్మాయి గారి ఫోన్. హలో. హాయ్ అనార్కలి. ఇడియట్, నువ్వా? థ్యాంక్ యూ. డోంట్ కట్ ఇట్. ఫోన్లో నా గొంతు గుర్తుపట్టావంటే తొందరలోనే నేను ఎవరో నీకు గుర్తుకొస్తుంది. గుర్తొచ్చేంత గొప్పవాడివేం కాదు. అనార్కలి అన్నావుగా, ఆ మాట విని గుర్తుపట్టాను. వెరీ గుడ్. నా గొంతు ఫాలో అయ్యావంటే తర్వాత నన్ను ఫాలో అవుతావు. షట్ అప్. మరీ ఎంత కోపం వద్దు. ఆ కోపం ఇష్టంగా మారే ప్రమాదం ఉంది. నో, యు ఆర్ రాంగ్. నువ్వు ఏదైతే రాంగ్ అనుకుంటున్నావో రేపు అది రైట్ అవ్వచ్చేమో. వాట్ యు మీన్? ఐ మీన్, నువ్వు నా ప్రేమలో పడ్డావు. నా మాటల్లో నిజం త్వరలోనే నీకు తెలుస్తుంది. నిన్ను ప్రేమించడమా? ఆర్ యు మ్యాడ్? పిచ్చి ముదిరితేనే ప్రేమ. ఏంటి? నిన్ను ప్రేమించడమా అని అన్నావంటే ఎవరో ఒకరిని ప్రేమించొచ్చు అనే ఆలోచన నీకు వచ్చినట్టే కదా. ఆ ఎవరో ఒకరు నేనెందుకు అక్కడదు? ఏంటి మాట్లాడట్లేదు? ఆలోచిస్తున్నావా? విత్ ఇన్ షార్ట్ టైం నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని నాకు చెప్తావు. నా నంబర్ వాడికెలా తెలిసిందో అర్థం కావడం లేదే. నేనే ఇచ్చానమ్మా. నువ్విచ్చావా? అవునమ్మా. ఆ రోజు ఏం జరిగిందంటే, సింహాద్రి ఇలారా. నువ్వా సలీం? అనార్కలి కోసం వచ్చాను. ఇక్కడ ఉంటారని ఎలా ఊహించావు? వెరీ సింపుల్.
తుషార్ లాంటి అందమైన అమ్మాయి కళానికేతన్కే వస్తుంది. కరెక్ట్. అందుకే కదా ఇక్కడికి వచ్చాను. మ్యాటర్ ఏంటి? అనార్కలి ఫోన్ పాడైందా? లేదే. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తుషార్ లిఫ్ట్ చేయదే. అలా ఫోన్ తీయకుండా ఉండరే. నువ్వే నంబర్ కి చేసావు? 9866951822. ఎందుకు నవ్వుతున్నావు? రాంగ్ నంబర్ కి చేస్తే ఎలా లిఫ్ట్ చేస్తారు? అమ్మాయి గారి ఫోన్ నంబరు 9866916822. నేను కదా రాంగ్, నువ్వు. ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇలా అవుతుంది అనుకోలేదు అమ్మాయి గారు. యు బ్లడీ ఇడియట్. ఏంట్రా ఒళ్ళు బలిసిందా? అరే నాకు కాదు, మీకు. కారు మీ సొంతమే, రోడ్డు మీ సొంతం కాదు. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? సివిక్ సెన్స్ లేని ఓ సీనియర్ సిటిజన్ తో. కారులో వెళ్తున్నాం కదా అని కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తే ప్రమాదం మీకే. బురద పడితే కడుక్కోవచ్చు, పొత్తుకుపోతే మరి రాదు. రారా రానా వెళదాం. పిల్లల్ని కనగానే సరిపోదు, పెద్దల్ని గౌరవించడం కూడా నేర్పాలి. మన ప్రవర్తనను బట్టే గౌరవం ఇస్తారు. రారా దానికేం తెలుసుపా? హాయ్ అనార్కలి. నువ్వా? యా. దిగు. కార్ ఎక్కింది దిగి వెళ్ళిపోవడానికి కాదు, నీతో మాట్లాడడానికి. నేను నీతో మాట్లాడను. సరే, నిన్ను చూస్తూ అలాగే ఉండిపోతాను. చెప్పు. చాలా పాత మాటే, యూత్కి ఎప్పుడు అది కొత్త మాట. ఐ లవ్ యూ. నిన్ను చూసిన మొదటిసారే చెప్పాలనుకున్నాను. అర్లీ అవుతుందని చెప్పలేదు. చదువుకున్న దానివి, నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ప్రేమ అంటే ఒక అందమైన ఫీల్, అవి నాకు కలగలేదు. నీ మనసు స్పందించి నన్ను గుర్తించడం లేదు. దానికి కారణం నీ అందం, డబ్బు నీ ప్రేమని డామినేట్ చేస్తున్నాయి. మామూలు అమ్మాయిలా ఆలోచిస్తే ఆకాశమంత నా ప్రేమ నీ అరచేతుల్లో ఉంటుంది. నీ బెడ్రూమ్కి వచ్చి తెల్లార్లు నిన్ను చూస్తూ గడపాలనిపిస్తుంది. ఏదో ఒకరోజు ఆ పని కూడా చేస్తాను. అయ్యిందా? నువ్వు చెప్పించాలు, కీస్ ఇవ్వు. బాయ్. నువ్వు వస్తావని నాకు తెలుసు. రావాలని ప్రేమించడం లేదని అబద్ధం చెప్పాను. ఆంటీ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిజం చెప్పు. తుషారా? తుషారా కోసమా? చాలా పెద్ద పొరపాటు చేశావు. ఎవరు చూడకుండా వెళ్ళిపో. తుషారా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. రా. నువ్వు రావటం నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే ఆయన చూసుంటే ఇంకెప్పుడు ఇలా రాకు. తుషారాన్ని మర్చిపో. అది జరగని పని ఆంటీ. బాయ్.
వీటికి నీకు తుషారాకు ఏమిటి సంబంధం? అమ్మా అది నా దగ్గర నిజాలు దాచొద్దు ఇంద్ర. దాచలేదమ్మా. మరి ఇవేమిటి? తుషార జ్ఞాపకాలమ్మా. తనంటే నాకు ఇష్టం. నేను తుషారాన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమ? నువ్విక్కడికొచ్చి 3 రోజులు కాకుండానే పుట్టుకొచ్చిందా? ప్రేమ అనేది ఒక స్పందన. అది ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలీదు. తుషారా నాకు ఎలా పరిచయం అయిందంటే, అందుకని అర్ధరాత్రి పరాయి ఆడపిల్ల గదికెళ్తావా? తనని చూడాలనిపించింది. నోర్మయ్, నువ్వు మగాడివి, ఏం చేసినా చెల్లుతుంది. కానీ తుషార ఆడపిల్లరా? అమ్మా నాకే చెడు ఉద్దేశం లేదమ్మా. నీకు లేకపోవచ్చు, కానీ లోకం చెడుగా ఊహిస్తుంది. ఈ విషయం వాళ్ళ నాన్నకు తెలిసిందంటే చంపేస్తాడు తెలుసా? తుషారా అంటే నీకు ఇష్టం లేదని చెప్పు, నా మనసు చంపుకుంటాను. అమ్మ ఎందుకు చెప్తుందో అర్థం చేసుకోరా. అమ్మా ఇప్పుడు నీకు తెలిసినట్టే ఏదో ఒక రోజు వాళ్ళ నాన్నకి తెలుస్తుంది. చంపుతాడో దీవిస్తాడో చూద్దాం. నమస్కారం సార్. నా పేరు ఆదికేశవులండి. నా గురించి వినే ఉంటారు. ఇండస్ట్రియల్ సర్కిల్లో మీ పేరు తెలియని వాళ్ళు ఎవరుంటారు సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చెప్పండి సార్. నేను జనరల్ గా వ్యాపారంలోనైనా వ్యవహారంలోనైనా సూటిగా మాట్లాడే మనిషిని. మీకు తెలుసు కదా. తెలుసు సార్. ఏం లేదు, నాకొక్కతే కూతురు, మీకొక్కడే కొడుకని విన్నాను. అవును సార్. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే, అంటే మీకు అభ్యంతరం లేకపోతే, ముహూర్తం మీరే నిర్ణయించండి సార్. పిల్లల పెళ్లిళ్ళ విషయాల్లో మనం అంత తొందరగా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని నా ఉద్దేశం. అంటే ముందు పెళ్లి చూపులు, ఒకరికొకరు నచ్చటం, తర్వాత మంచి ముహూర్తం దొరకటం, తర్వాతే కదా పెళ్లి. ఎప్పుడు రమ్మంటారు? అలాగే పెద్దవాళ్ళని సంప్రదించి మంచి ముహూర్తం ఎప్పుడో తెలుసుకుని మీకు ఫోన్ చేస్తాను. అలాగే సార్. నమస్కారం, ఉంటాను. నమస్తే సార్. ఎవరు రాయండి లోపల రానిచ్చింది? అతని తప్పేం లేదు సార్, నేనే వచ్చాను. బయటపోరా, బయటపో. నువ్వు ఉండు. అందరు ఎక్కడ తెచ్చారా? రండి. ఎందుకు వచ్చావు? మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడానికి వచ్చాను. ఏమండి? చూడో ఏంట్రా? మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడానికి వచ్చాను. ఏయ్! నా ఇంటికి వచ్చి నీ కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఎంత ధైర్యం రా నీకు? అది చెప్పడానికి ధైర్యం కాదు, మనసు ఉంటే చాలు. ఇంకొకసారి ప్రేమ అనే మాట ఈ కాంపౌండ్ లో వినపడిందంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారు? చంపేస్తారా? ప్రేమ అంటే అంత చీపా మీకు? కాదురా, ఫ్యాషన్, స్టైల్, మోసం. మీరెవరైనా ప్రేమించుంటే ఇలా మాట్లాడరు. ఆహా, ప్రేమంటే నీకేం తెలుసురా పిల్లకాకి. చదువుల పేరుతో కాలేజీలో చేరి చిత్తకార్తి కుక్కలాగా అమ్మాయిలు వెంటపడి ప్రేమించలేదనే నెపంతో వాళ్ళ మీద యాసిడి పోచి అయ్యో ఏమిటి అన్యాయం అని అడిగిన తల్లిదండ్రుల్ని గూండాల్లాగా నరికి చంపే మిమ్మల్ని ప్రేమికులు అనరా? శాడిస్టులు అంటారు. ప్రేమికులందరూ శాడిస్ట్లేనా? కాదా? అంటే నీ దృష్టిలో ప్రేమ అంత పవిత్రమైందా? రుజువు చేయగలవా? ఎస్, మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తోంది, అందుకే ధైర్యంగా మీకే చెప్తున్నాను. తుషారా, ఏమా నువ్వు ఇతన్ని ప్రేమిస్తున్నావా? నో డాడీ. విన్నావుగా, వెళ్ళి బయటికి. అబద్ధం సార్, తను నన్ను ప్రేమిస్తోంది. ఆ సంగతి ఆమెకు తెలియడం లేదు. ఆమె మనసులో నేనున్నాను, నన్ను నమ్మండి. నో డాడీ, నో. అతన్నే కాదు, నేనెవర్ని ప్రేమించును. తని ప్రేమ అంటూ నన్ను టార్చర్ పెడుతున్నాడు డాడీ. విన్నావుగా, గెట్ అవుట్. అది కాదు సార్. సౌండ్ వచ్చిందంటే శాల్తీ లేచిపోతాయి. సార్ సార్ నన్ను నమ్మండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నా మాట వినండి సార్. వెళ్ళమని చెప్తే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొక్కసారి నా కూతురు వైపు కన్నెత్తి చూసావంటే, ఇందాక చెప్పాను కదా, నేనేం చేస్తాను నాకే తెలీదు. ప్రేమంట ప్రేమ నరుకుతా.
అమరస్య భూయాత్ సంగ్రహేణ. స్వామి ఎవరితో మాట్లాడుతున్నారు బాబా గారు? డైరెక్ట్ గా ఇంద్రుడితో డిస్కషన్ మీ గురించే. వెళ్ళి అక్కడ కూర్చోండి. గణతి సంబ్రీజ క్రేత. నా జన్మ ధన్యమైంది బాబా. నీకు మంత్రి పదవి వచ్చే సమయం ఆసన్నమైనది ఈక. నేను మంత్రి పదవికి పోటీ చేస్తున్నానని మీకెలా తెలుసు బాబా? పిచ్చి ఈక. ఈ ప్రపంచంలో రంగు రుచి వాసన ఉన్న రెండు బ్రాండ్స్. ఒకటి ఖద్దరు, 2 కషాయం. ప్రొఫెషన్స్ వేరైనా మన ప్రాఫిట్ కి పబ్లిక్ టార్గెట్. గెలుపు సూత్రాలను చెప్పి నన్ను ఆశీర్వదించండి బాబా. అయితే విను. రేషన్ కార్డుతో పాటు ఫ్యాషన్ కార్డు ఫ్రీగా ఇచ్చేయి. ప్రభుత్వం కోటాలో సూపర్ మార్కెట్లు కట్టి రైతులకు ఇచ్చేయి. మేజర్ వయసు ఉన్న పిల్లలకు కంప్యూటర్తో పాటు ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చేయి. ప్రభుత్వ ఉద్యోగులు వీక్లీ 5 days హాలిడేస్ ఇచ్చేయి. నీకు ఓటేసిన మందు బాబులకు 5 years మందులో 50% డిస్కౌంట్ ఇచ్చాయి. సొల్యూషన్ చెప్పాను కదా అని చీట్ చేస్తే స్మాష్ అయిపోతావు. సకలం నీకు సఫలం రా ఈక. 10 లక్షలు. ఏంటి ఆలోచిస్తున్నావు? మంత్రి పదవి వద్దా? కాస్ట్లీ బాబాల దగ్గరకు వచ్చి మంత్రి పదవి కావాలంటే కటింగ్ ఇలాగే ఉంటుంది రా ఈక. మంత్రి పదవి గ్యారంటీయేగా? అంతా మిథ్య. మిథ్య కాదురా డబ్బు. పెళ్లి కొడుకు దీనిలా చూస్తే ముందే ఫస్ట్ నైట్ తర్వాత పెళ్ళని ఫిక్స్ అయిపోతాడే. ఇద్దరిని వదిలేస్తే జరిగేది అదే. ఊరుకోండి. త్వరగా కానిండారా, వాళ్ళు వచ్చి టైం అయిపోయిందండి. చూసింది చాలండి, అమ్మాయికి దిష్టి తగులుతుంది. పెళ్లి కళ వచ్చేసింది. సింహాద్రి, ఏమండే హడావుడిగా వెళ్తున్నావు? ఏంటి సంగతి? ఈ రోజు అనార్కలికి పెళ్లి చూపులు. బావా వాళ్ళు వచ్చేసారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈవిడ నా భార్య వరలక్ష్మి అండి. నమస్కారం అండి. మా బావ ముద్దుగా వరం అని పిలుస్తూ ఉంటాడు. మీ భార్యకి ముద్దు పేరు ఏమన్నా ఉందా అండి అని వారు ఏమన్నా అడిగారా? వీడు నా బామ్మర్దులండి. సీజన్ లో పౌరాణిక నాటకాలకి తొక్కుడు హార్మోని వాయిస్తుంటాడు. అన్ సీజన్ లో ఇట్లా నా వెంటబడి తిరుగుతుంటాడు. అలాగా? నమస్కారం అండి. అమ్మాయిని తీసుకురమ్మంటారా అన్నయ్య గారు? లేదు, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చో, వాళ్ళు చూసి వెళ్ళిపోతారు. తీసుకురమ్మంటారా అని అడుగుతావిటే, వెళ్ళి తీసుకురా. మా బావ మా చమత్కారులేండి. మా బామ్మర్ది మరీ వికారులేండి. ఏరా, అమ్మాయి నచ్చిందా? అట్ట అడుగుతారేంటండి? నా కూతురు కంటే అందగట్ట ఈ మండలంలో ఉందేమో చూపించమనండి. నా భార్యకి నేను విడాకులు ఇచ్చి నేను సన్యాసుల్లో కలిసిపోతా. అంత పని చేయకండి బావగారు. తాంబూలాలు పుచ్చుకుందాం. ధ్రువందే రాజావరణ ధ్రువందేవ బృహస్పతి ధ్రువంద్ర ఇంద్రశ్చాగ్రష్టరాష్టంధారహతాన్ ధ్రువం అజం మహార్తస్వమహార్తోహస్తు. ఇంద్రా, మా అమ్మాయి గారికి పెళ్లి కుదిరింది. అందరికీ స్వీట్స్ పంచిపెట్టమని మా అయ్యగారు చెప్పారు. తీసుకోండి. ఇంద్రా, ఏం నిర్ణయించుకున్నావు? ఒక్కసారి తుషారతో మాట్లాడతానమ్మా. ఏం మాట్లాడతావు? తను నిన్ను ప్రేమించిందే అయితే ఈ పెళ్లి ఒప్పుకునుండేదే కాదు. ఆ అమ్మాయి ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరుగుతోంది. తన్ను నీ మనసులోంచి తీసేయి. తుషారా, ఏదో ఒక రోజు నన్ను ప్రేమిస్తావని ఎదురు చూశాను.
అది జరగదని తేలిపోయింది. హ్మ్. నా అదృష్టం ఇంతే. ఇన్ని రోజులు నా వల్ల బాధపడుంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ. దొంగ 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 నానా దొంగ దొంగ పట్టుకోండి, తీసుకురండి. నేను దొంగను కాదు, వదలండి. వదలండి. అమ్మాయి, నేను నీకు చెప్పాను కదా నీ పెళ్లి కుదిరింది, వీడు తప్పకుండా వస్తాడు అని. అందుకే కదా నాన్న నువ్వు చెప్పినట్టే చేశాను. ఆ, ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పిన 420 గాడు వీడే, తీసుకెళ్ళిపోండి. ఏమండి తొందరపడకండి. నార్మల్ వే, ఇప్పటికే ఆలస్యమైంది. సార్, వీడిని మీరు ఎలా కుమ్మేస్తారో నాకు తెలీదు. వీడు ఇంకోసారి ఆడపిల్ల మొఖం చూడటానికి వీల్లేదు. నువ్వు పదవే, పదవే, పద. సార్ ఒక్క నిమిషం. తుషారా, నిన్ను డిస్టర్బ్ చేయడానికి రాలేదు. నీకు పెళ్లి కుదిరింది, నీ జ్ఞాపకాలేవి నా దగ్గర ఉండకూడదని ఇది ఇవ్వాలని వచ్చాను. అడ్వాన్స్ విషెస్ టు యువర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అనార్కలి, 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 అనార్కలి. ఇప్పుడు అనరా అనార్కలి అని. రాత్రంతా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇంద్రా, 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 ఏమిటి నాన్న, ఏమిటిదంతా? లే నాన్న, లేమ్మా. నెమ్మదిగా. నాన్న, ఏమిట్రా? ఏం జరిగిందిరా? ఈ దెబ్బలు ఎలా తగిలాయి? ప్రేమించాను కదమ్మా, దానికి ఫలితం. ఆదికేశవా, ఆదికేశవా, ఆదికేశవా. ఏంటి ఎట్టొచ్చా? డబ్బు పరపతి ఉంటే ఏదైనా చెయ్యొచ్చుననే అహంతో కళ్ళు మూసుకుపోయిన నీకు ప్రేమంటే ఏమిటో చెబుదామని వచ్చాను. ఏంటో చెప్పేది? నేను నీ కొడుకును కొట్టించాననే కోపంతో నన్ను అడుగుదామని ఆవేశంగా వచ్చావు. నీ మొగుడు రాలేదే? వీడి తండ్రే కదా. ఏ లేడా? పోయాడా? లేక మిమ్మల్ని వదిలించుకుపోయాడా? ఆదికేశవా, అరవకో.
ప్రేమ అంటే కన్న వాళ్ళని పెంచిన వాళ్ళని వదిలేసి ప్రేమించిన వారితో లేచిపోవడం కాదు. ప్రేమ అంటే నమ్మకం. ఆ నమ్మకం ఏది? నిన్ను నీ ప్రేమని గాలికి వదిలేసి వెళ్ళిన ఆ తండ్రి కొడుకే కదా ఇడు. ఆడిబుద్ధులు వస్తాయి. నా కూతురంక చూడద్దు అని చెప్పినా నీ కొడుకు వెళ్ళా. ప్రేమంటే అదే. ప్రేమంటే దగా మోసం అనే భ్రమతో నిజమైన ప్రేమకు నువ్వు దూరం అయిపోతున్నావు. ఇంకా అందరూ నా భర్త లాంటి వాళ్లే కాదు, ప్రపంచంలో నా బిడ్డలాంటి నిజాయితీ పరులు ఉంటారని నువ్వు తెలుసుకునే రోజొస్తుంది. ఆ రోజున నిన్ను ప్రేమించడానికి ఒక్కరు కూడా ఉండరు. నా కొడుకు నువ్వు పోలీసులతో కొట్టించినా వాడు నీ కూతుర్ని ప్రేమించడం మాత్రం మానడు. నరికిన కొద్దీ చెట్టు చిగురిస్తూనే ఉంటుంది. ప్రేమ కూడా అంతే. దాన్ని నువ్వు ఆపలేవు. అలా అని నీ కూతురు కోసం నా కొడుకు నీ ఇంటికి రాడు, నీ కూతుర్ని కలవడు. ప్రేమ విలువ తెలుసుకుని నీ కూతురే నా కొడుకు కోసం వస్తుంది. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మీరెన్నైనా చెప్పండి, ఆ అబ్బాయిని పోలీసులతో కొట్టించడం అది కాదండి. ఏది కాదు? నా ఇంటికొచ్చి నీ కూతుర్ని ప్రేమిస్తున్నానని నాకే డైరెక్ట్ గా చెప్పేంత మనగాడాడు. పోలీసుల చేత అతన్ని కొట్టించకుండా ఉంటే బాగుండేది డాడీ. అమ్మాయి, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఇక నిన్ను వాడు కన్నెత్తి చూడ్డు. రాయ్, నువ్వు మందు పక్కన మంచిగా లాంటి వాడివే. నేను అనేది ఏంటంటే నువ్వేం చెప్పక్కర్లేదు. ఓ తండ్రిగా నేను చేసింది కరెక్ట్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. టిఫిన్ చేయండి. నేను ఆ రోజు గుళ్ళనే చెప్పాను, నువ్వు నా మాట వినలేదు. అదేనమ్మా ప్రేమంటే. అసలు నువ్వంటే ఇష్టం లేని అమ్మాయి వెంట నువ్వు పడ్డం దేనికిరా? నేనంటే ఇష్టమేనమ్మా అని నువ్వనుకుంటున్నావు. ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఇక కలవడం మానుకోయింద్రా. అమ్మా, వేరొకరిని పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి జ్ఞాపకాలు నా దగ్గర ఏవి ఉండకూడదని ఇవ్వడానికి వెళ్ళాను. ఇక నువ్వు తుషారాన్ని కలవకూడదు, తన గురించి ఆలోచించకూడదు. ప్రయత్నిస్తానమ్మా. పూర్తిగా మర్చిపోవాలి. ఆ అమ్మాయి ఆలోచనలతో నీ జీవితం పాడు చేసుకుంటానంటే కన్న తల్లిని తట్టుకోలేనురా. అయిన వాళ్ళందరినీ కాదని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని తను దూరమైనా నీకోసమే నేను బ్రతుకుతున్నానురా. అమ్మా, ఈ అమ్మ మీద నిజంగా నీకు ఏమాత్రం ప్రేమ గౌరవం ఉంటే ఆ అమ్మాయిని మర్చిపోతానని నాకు మాటివ్వు. ఇవ్వలేవా? చెప్పరా. ఈ అమ్మకు మాట ఇవ్వలేవా? చెప్పరా. మర్చిపోతానని చెప్పిందిరా. చెప్పు. అమ్మా, మర్చిపోతానమ్మా, ప్రామిస్. నిజంగా నేనెవరో నీకు గుర్తులేదా? ఫోన్లో నా గొంతు గుర్తుపట్టావంటే తొందరలోనే నేనెవరో నీకు గుర్తుకొస్తుంది. చాలా పాత మాటే, యూత్కి ఎప్పుడు అది కొత్త మాట. ఐ లవ్ యూ. నిన్ను డిస్టర్బ్ చేయడానికి రాలేదు. నీకు పెళ్లి కుదిరింది, నీ జ్ఞాపకాలేవి నా దగ్గర ఉండకూడదని ఇది ఇవ్వాలని వచ్చాను. ఏంటమ్మా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆలోచిస్తున్నావు ఏంటి? ఇదంతా కట్టుకోబోయేవాడి గురించే. అవునులే, ఆడపిల్లలకి పెళ్లి కుదిరితే చాలు
కన్నవాళ్ళని మర్చిపోయి కట్టుకున్న వాళ్ళ గురించే ఆలోచిస్తారు. అందుకే మిమ్మల్ని ఆడపిల్ల అన్నారు. బ్రేక్ఫాస్ట్ చేయి. అర్రే ఏంటమ్మా చెయ్యి గిట్ట నిద్ర కారుతుందేంటమ్మా? ఎరా అందరూ ఎక్కడ చచ్చారు? ఏమే వస్తున్నారండి. అయ్యో పరజ్వనంగా ఉంటావు. ఏదో ఏమైందండి? ఏమైంది అని నన్ను అడుగుతావేంటి? అక్కడ చూచావు నా చుట్టూ తల్లికి చెయ్యి కత్తిరై ఎంత నిద్ర కారుతుందో. అయ్యో అయినా మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే అక్కడ వంటింటో నువ్వేం చేస్తున్నావు? అది ఏం జరిగింది బావా? ఆ టీవీ నైన్ చూస్తుంటే చెప్తూ ఉంటారు అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కార్ రెడీ చేయి. అట్లాగే బావా. అబ్బా దాన్ని మీరు చేయబెట్టకే, నువ్వు అతను రై మీరందరూ కూడా వెళ్ళిపోండి పొండి. ఏంటి డాడీ అంత టెన్షన్ పడుతున్నావు? నాకు ఇప్పుడు ఏమైందని? ఏమో అవ్వటం ఏంటమ్మా, ఇంత నిద్ర కారిపోతాను. చిన్న తప్పుకి శిక్ష ఎంత పదునుగా ఉంటుందో తెలిసింది. ఏమిటో నీ చేదస్తాం. ముందు డాక్టర్ దగ్గరికి వెళదాం పదా. అక్కర్లేదు డాడీ, 2 రోజుల్లో అదే తగ్గిపోతుంది. బావా కార్ రెడీ. మీ అక్కని తీసుకుని పశువుల ఆసుపత్రికి వెళ్ళి బ్లడ్ ఇచ్చిరా పో. ఏమిటో వెళ్ళి ముందు. ఎప్పుడు అర్థం కాడు. ఏయ్ ఇంద్రా, నిన్నే. ఏయ్ ఇంద్రా. అమ్మాయి గారు, అమ్మాయి గారు చూడ్డం లేదేంట్రా? ఎవరమ్మాయి గారు? ఇంద్రా. ఏంద్ర? సలీంరా. ఓ అతనా? కోటింగ్ ఇప్పించారుగా, ఇంకెందుకు చూస్తాడు? మిమ్మల్ని ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాడు. రాయి అద్దానికి తగిలినా, అద్దం రాయికి తగిలినా పగిలేది అద్దమే. అదే జరిగింది. ఒరే కండవల్లి కాకారావు, నా మీద నీకున్న శ్రద్ధ ఎంత గొప్పదిరా. ఎంత చక్కగా పాదసేవ చేస్తున్నావు. నేను కాదు బాబా. మరెవరు? ఎవరి బ్యూటీగా ఉన్న ఫ్యాటీ ఈక? శోభనం. ఇంకా కాలేదా? నా పేరే శోభనం. శోభనం, ఏంటి నీ ప్రాబ్లం? నేను కస్టమర్ కేర్ ని స్టార్ట్ చేశా. ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ రావట్లేదు. ట్రీట్మెంట్ చేసేది లేడీస్ కా జెంట్స్ కా? యూనివర్సల్. ఇంకా లుక్స్ చాలనుకుంటా. మరి ఫీజు? తెలుసు బాబా, 50,000. అది దక్షిణ. మరి తాంబూలం? ఇస్తా బాబా. కస్టమర్ కేర్ లో స్పెషల్ మ్యాచ్లు అంటూ బోర్డు పెట్టు. యూత్ కి అయితే 20-20, మిడిల్ ఏజ్ కి అయితే వన్డే మ్యాచ్. అది అదిరా ఎక్స్పీరియన్స్ అంటే. లోపల ఫైర్ ఉండాలే కానీ ఎంత ఫారెస్ట్ అయినా ఫైర్ వుడ్డే. అర్థం కాలేదు బాబా. కోడిగుడ్డు కేకలు పేకటం మాని లైట్ పీకేయాలి కదా బాబా. మలేకం అనిపించేవురా. థ్యాంక్ యూ బాబా. ఈ ఇంట్లో అందరూ తిని పడుకోవడం తప్ప లైట్లు తీసేద్దాం జ్ఞానం ఒక్కడికి కూడా ఉండదే. కరెంటు బిల్ ఏమో వేలకు వేలు వస్తుంది. ఏంట్రా ఇది? నన్ను క్షమించండి అయ్యా, గుండెల్లో బాధ తట్టుకోలేక ఈ పని చేశానయ్యా. చిన్నప్పటి నుంచి నన్ను బిడ్డలా పెంచిన మీ మాట కాదని సీతాలను పెళ్లి చేసుకుంటే నన్ను ఏడుంచరు. మీకు దూరంగా ఉండలేను సార్. అందుకే సీతాలను నేను పెళ్లి చేసుకోకుండా ఏడే ఉండిపోయాం. కానీ మనసు మాటినది కదా అయ్య గారు.
అమ్మా హ్మ్? ఏమిట్రా? థ్యాంక్స్ అమ్మా. ఏమిటి నాన్న? హ్మ్? ఏమిట్రా చిన్నపిల్లాళ్ళ? ఏంటి చెప్పు. అరే ఊరుకో. ఫోన్ తీవే నాన్న. హ్మ్? ఇంద్ర ఇంద్ర, నేను తుషారిని కాదు కాదు అనార్కలిని. మాట్లాడవే ఇంద్ర. కోపమా? అవునులే, నిన్ను అర్థం చేసుకోకపోవడం నా మిస్టేకే. ఐఎమ్ ఎ ఫూల్. ఎంతో డీసెంట్ గా నీ ప్రేమను చెప్పావు, కానీ మేమే చాలా ఇండీసెంట్ గా బిహేవ్ చేసాం. ఐఎమ్ వెరీ సారీ ఇంద్ర, వెరీ వెరీ సారీ. నువ్వు మాట్లాడవని నాకు తెలుసు, కానీ చిన్న ఆశ. నేను చెప్పేది వింటున్నావంటే నా మీద నీకు ఇంకా ప్రేమ ఉంది. ఇన్నాళ్ళు నా ప్రేమ కోసం నువ్వు పడ్డ స్ట్రగుల్ నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఒక్కసారి నీతో పర్సనల్ గా మాట్లాడాలి ప్లీజ్. నీ మౌనంతో నన్ను ఇంకా చంపుకేంద్ర. కనీసం తిట్టునైనా తిట్టు ప్లీజ్. రాంగ్ నెంబర్. తుషారా, అమ్మా, నీ చెయ్యి తెగి రక్తం కారుతున్నా పట్టించుకున్నప్పుడే అర్థమైంది అతని గురించి నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావో. ప్రేమించటం, ప్రేమించకపోవడం, ప్రేమను అర్థం చేసుకోలేకపోవటం తప్పు కాదు, అపార్థం చేసుకోవటం తప్పు. మీ నాన్నలా ప్రేమను ద్వేషించకు. అలానే ఇంద్రను ప్రేమించమని నేను చెప్పను. అది నీ సొంత విషయం. నీ మనసంతా అతని చుట్టే తిరుగుతోంది అంటే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు. నీ అందం, ఐశ్వర్యం నీ ప్రేమను డామినేట్ చేస్తున్నాయి. ఏదో ఒక నిర్ణయం తీసుకో. నీ మనసు స్పందించి నన్ను గుర్తించడం లేదు. దానికి కారణం నీ అందం, డబ్బు నీ ప్రేమని డామినేట్ చేస్తున్నాయి. మామూలు అమ్మాయిలా ఆలోచిస్తే ఆకాశమంతా నా ప్రేమ నీ అరచేతిలో ఉంటుంది. ఎస్, ఐ లవ్ యూ. ఇంద్ర, ఐ లవ్ యూ ఇంద్ర. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఈ మాట నాతో చెప్పడానికి నువ్వెంత కష్టపడ్డావో, ఎంత పెయిన్ ఫీల్ అయ్యావో బాగా అర్థమైంది. నా మనసు నిన్ను ప్రేమిస్తోందని చెప్పావు. నిజమే, నిన్ను ప్రేమించాక నువ్వన్న మాటల్లో నిజం నాకు తెలిసింది. ఆ మాట నీకు అర్థం కావడానికి వాడి రక్తం చిందేలా చేసావు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆంటీ ప్లీజ్ ఆంటీ, రమ్మంటుంటే ఒక్కసారి నా మాట వినండి ఆంటీ. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేనే వినక్కర్లేదు. ఇప్పుడు కాకపోతే నేను ఎప్పటికీ తనతో మాట్లాడు. ఇంద్ర, నువ్వైనా చెప్పు ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఒక్కసారి ఇంద్రతో మాట్లాడినివ్వండి.
మగవాడు అర్ధరాత్రి గోడ దూకినా పర్వాలేదు, అదే ఒక ఆడపిల్ల గడప దాటితే ఆ ఇంటి గౌరవం గంగపాలవుతుంది. నీ కూతురే నా కొడుకు ప్రేమను అర్థం చేసుకుని నా ఇంటికొస్తుంది అని నీకు ఆనాడే చెప్పాను. గుర్తుందా? వచ్చింది. నీ ఇంటి గడప దాటి నా ఇంటి. ఆ రోజునేమన్నావు నువ్వు? నా మొగుడు వదిలేసిపోయాడని కదూ. మరిప్పుడు నీ కూతురు ఏం చేసింది? నిన్నొదులుకుంది. నువ్వు తీసుకొచ్చిన సంబంధాన్ని వదులుకుంది. నీ మీద ప్రేమను వదులుకుంది. నా కొడుకు కోసం, నా కొడుకు మీదున్న ప్రేమ కోసం నా ఇంటికొచ్చింది. అదే ప్రేమంటే. అనురాగ మమకారాలు ఎలా ఉంటాయో, ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో మా అన్నయ్యని చూసి తెలుసుకున్నాను. అందుకే నీ కూతుర్ని నీకు అప్పగించాను. ఈ మాత్రం ఇంగితం నీకు లేకపోయింది. ఇంకోసారి నీ కూతురు నా ఇంటికొస్తే నీలాగా పోలీసులకు అప్పచెప్పను. పోలీస్ స్టేషన్లోనే వాళ్ళిద్దరు పెళ్లి జరిపిస్తాను. ముహూర్తాలు పెట్టుకున్నాం తెలుసు కూడా. నా కూతురు నా గడప దాటి వాళ్ళ గడపలో కాలు పెట్టింది అంటే అది ప్రేమలో పడ్డట్టే. అంటే నా పెంపకం తప్ప, లేక ప్రేమలో ఉన్న మొత్త. నా కూతుర్ని ఆ ప్రేమ మొత్తం నుంచి బయటికి లాగాలి. లాగుతా. బావా వద్దురా. మందు కూడా వద్దన్నాడంటే మ్యాటర్ సీరియసే. అమ్మో, ఈ టెన్షన్ నేను తట్టుకోలేను. సారీ బావా. చియర్స్ బావా. ఏమిటో ముహూర్తం దగ్గర పడుతుంది, అర్జెంటుగా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. ఢిల్లీకి ఎందుకు బావా? పార్లమెంట్ ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేద్దామని. వాడు ఏమన్నాడని అంత కోపం? అవునులే, తోడబుట్టిందానివి కదా, వాడు ఏమన్నా కానీ సమర్థిస్తూ ఉంటావు. అయినా వాడు పక్కన చేరి నన్ను ఎంత టెన్షన్ పెడతాడో నీకేం తెలుసు? పెళ్లి పనులన్నీ అయిపోయినాయి కదా బావా, ఇంకెందుకు టెన్షన్? అమ్మా తుషారా, సాయంకాలం నువ్వు వేరే ప్రోగ్రాంలు ఏం పెట్టుకోకమ్మా. నేను అర్జెంటుగా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. నువ్వు అమ్మ కలిసి వెళ్ళి బట్టలు, జ్యువెలరీ చక్కగా సెలెక్ట్ చేసుకొచ్చుకోండి. కుదరదు డాడీ. ఎందుకు కుదరదు? ఇంద్రాని కలుసుకోవాలి. ఇంద్రాని కలుసుకోవాలా? ఎందుకు? ఐ లవ్ యూ చెప్పడానికి. నేను ఇంద్రాని ప్రేమిస్తున్నాను డాడీ. ఇది నా నిర్ణయం డాడీ. విన్నావంటే? విన్నావంట్రా? ఇది నీ నిర్ణయమా? బావతలకే పెళ్లి చూపులు జరిగినాయి, ముహూర్తాలు పెట్టుకున్నాం, శుభలేఖ లేసి అందరికి పంచి పెట్టాం. ఇప్పుడు చెప్తావంటే ఇది నా నిర్ణయం అని అప్పుడే చెప్పించా చూడొచ్చుగా. అది నా మీ అబ్జెక్షన్. అబ్జెక్షన్ కాదే, నా కుటుంబ హలో అంకుల్, నేను తుషారిని. బాగున్నావమ్మా? అబ్బాయితో మాట్లాడతావా? లేదు, మీతోనే మాట్లాడాలి. చెప్పమ్మా. నేను ఇంద్ర అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. సారీ అంకుల్, మీరు వేరే సంబంధం చూసుకోండి. బాయ్. ప్రభాకరం అంకుల్కి చెప్పాను డాడీ, మీకే ప్రాబ్లం ఉండదు. ఇంద్రా, ఇంద్రా, ఇంద్రా. ఎవరు? ఇంద్ర లేడు, బయటికెళ్ళాడు. ఇంద్రా. సారీ మేడం.
మీద కోపం పోలేదా? నువ్వు మాట్లాడకపోయినా మౌనంగా నీ మనసు నన్నే కోరుకుంటుందని నాకు తెలుసు ఇంద్ర. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నీ కోసం, నీ ప్రేమ కోసం అన్నీ వదులుకొని వచ్చేశాను. నన్ను కాదనుకు. మాట్లాడవేమింద్రా, నా మీద ప్రేమను చంపేసుకున్నావా? ప్రేమ ఎప్పటికీ చావదు తుషారా. మనస్సు ఒక్కరిని ఒక్కసారే ప్రేమిస్తుంది. ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్ర. నా కోసం నువ్వు ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది. కానీ మా అమ్మకిచ్చిన మాట తప్పలేను. నన్ను మర్చిపో. ఇంద్ర ఆగు. అవును, ఎప్పుడు మనం కలవద్దు. నువ్వు ఇక్కడ నువ్వు చెప్పిన స్పెషల్ మ్యాచ్ సీక్రెట్స్ ని పోలీస్ వాళ్ళు క్యాచ్ చేశారు. నీ బ్రెయిన్ కి అంత ఫాలోయింగ్ ఉంది మరి. హే క్రేజీ, జంపమంటే ఎక్కడ తెలియరేంటి కా? గోదావరిలో నీళ్లు లేక ఆ బుల్గాడు ఇలా ప్లాన్ చేశాడా? వాడి ప్లాన్ ఓకే, నీ ప్లాన్ ఏంటి? PK1 ఛానల్ MDకి TRP పెరగడానికి సొల్యూషన్ చెప్తే ఆడు ట్రైల్ వేసాడు. ఇంకో పొలిటికల్ లీడర్ కి ఆడి పార్టీని గెలిపించే సూత్రాలు చెప్తే ఈసీ ఆడి పార్టీకి సీల్ వేసాడు. పోలీసులు నా మీద కేసేసారు. నేనేం చేశాను? యారా పారడైజ్ బాబావా? డైరెక్ట్ గా ఇంద్రుడితో డిస్కషనా? కవరేజ్ కలర్ఫుల్ అంటే ఇది. అమ్మని కమ్మని దెబ్బ. పైకి చూస్తావేంట్రా? రంబా ఒరవసి మేనక బెల్లీ డాన్స్. మీరు ఇలా రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేస్తే నేను బ్లెస్సింగ్స్ ఎక్కువ ఇచ్చేస్తాను. నీ ఫ్రంట్ బ్యాక్ బ్లాస్ట్ చేస్తే గానీ మా ఒక ఏ కూడా ఉండకూడదు. నా గురించిన వివరాలు పోలీసులకి ఎలా తెలిసినీరా? మీ రుణం తీర్చుకుందామని నేనే చెప్పాను గురూజీ. తుషారా, తుషారా, తుషారా. ఇంద్ర, తరాలు మారినా యుగాలు మారినా ప్రేమ విషయంలో ఒక్కసారి మనసు తీసుకున్న నిర్ణయం మారదు కదా. మనసు మారకపోయినా నీ కొడుకుగా మారాను కదమ్మా. మనసు చంపుకుని మర మనిషిలా బ్రతకడం కాదురా నేను కోరుకున్నది. వాగ్దానం తీసుకుని పెద్ద తప్పు చేశాన్రా. లేదమ్మా, నేను నీ తల్లినిరా. నువ్వు మనస్ఫూర్తిగా నవ్వుకుని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళయిందో తెలుసా? నువ్వు మళ్ళీ గలగలా నవ్వుతూ తిరగాలి. అది నేను చూడాలి. అందుకే నేను తీసుకున్న వాగ్దానాన్ని తిరిగి తీసుకుంటున్నాను. అమ్మా. అవును నాన్న, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వెళ్ళిరా. నా మంచి అమ్మ. ఇంద్ర కాదు, అత్తయ్యని. అత్తయ్య, మీ ఇద్దరి ప్రేమని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. ఇంద్ర,
మౌనంగా ఉండడం కోసమేనా ఇంత దూరం వచ్చింది? మాటల కందని ఆనందం నన్ను మూగబోయేలా చేసింది ఇంద్ర. ప్రేమించడంలో ఇంత గొప్ప అనుభూతి ఉందని నాకిప్పుడే తెలిసింది. నాకు చుక్కలు చూపించాడు మీ నాన్న. అసలు తప్పంతా నీదే ఇంద్ర. ఆ రోజు నన్ను కాపాడింది నువ్వే అన్న విషయం మనం కలిసిన మొదటి రోజే చెప్పుంటే మనకి ఈ కష్టాలు వచ్చుండేవే కాదు. ఆ కారణం చెప్పి నీ ప్రేమ పొందడం నాకు ఇష్టం లేదు. నన్నుగా ప్రేమించాలి. ఆ ప్రేమే బలంగా ఉంటుంది. ఇంక ఎవరూ మనల్ని విడదీయలేరు. ఇక మనం విడిపోయి ఇంటికెళ్ళాలి. ఎవరైనా చూస్తే బాగుండదు. పద. అసలు నిన్ను ఇలా పెంచినందుకు మీ అమ్మగారిని అనాలి. మేడం, అమ్మ పంపితేనే వచ్చాను, అది మర్చిపోవద్దు. పెద్ద గొప్పే. రేపెక్కడ కలుసుకుందాం? తనివి తీరా మాట్లాడుకోవాలి. రేపు ఈవినింగ్ నాయకులలో కలుద్దాం. కమాన్. సమయానికి నువ్వు ఇక్కడ ఉండటం మంచిదైంది. ఏం చేయమంటారో చెప్పండి. వాడు చాలా ఇంటెలిజెంట్ బాయ్, బహుత్ ఖతర్నాక్ హై. వాడిని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. వాడికి అన్ని ఫైట్లు, కరాటేలు వచ్చు. వెరీ స్మార్ట్ గై. వాడిని చంపేయాలి. చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు మాత్రం బయటికి రాకూడదు. ఎక్కడుంటాడు? రేపు నయా కిలా దగ్గర ఉంటాడు. ఏంటయ్యా చూస్తావు? నా కూతురు. మీరేం టెన్షన్ పడకండి, ఇది నా పని అనుకుని పూర్తి చేస్తా. స్నేహమా సెక్సా? స్నేహమా సెక్సా? స్నేహమా సెక్సా? రాయ్, ఇటు తిరగండి రా. ఈ 2 ఏళ్లలో ఒక వేలు పట్టుకోండి రా. పట్టుక నువ్వు. స్నేహం ఎవడికి కావాలరా? సెక్స్ లేకపోతే సృష్టి లేదురా. ఆదికేశవులతో స్నేహం కన్నా వాడి కూతురుతో సెక్సే నాకు ముఖ్యం. పదండ్రా. ఇంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఏమైంది? ఏ సెంటర్ వాడిని?
దానిలా తీసుకురండి రా. వరే నా స్వామి రంగా భలే దొరికావే. ఎక్కించండి రా, ఎక్కించండి, తీసుకెళ్ళండి. హలో, నేను బసవప్పని మాట్లాడుతున్నా. పనైందా? మీరు చెప్పినట్టే వాడో పెద్ద జాదుగాడు మా వాళ్ళందరినీ కొట్టి మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్తే మేము ఇరుక్కుపోతాం. అందుకే నేను డ్రాప్ అవుతున్నా. బాయ్. రే రే లోపలికి రా అన్నయ్య. వద్దు, తెగిపోయిన బంధాన్ని మళ్ళీ కలుపుకోవడానికి రాలేదు. ఎక్కడా నా కూతురు? ఇక్కడెందుకుంటుంది? ఏమీ తెలియనట్టుగా నాటకాలు ఆడద్దు. నీ కొడుకు నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. అబద్ధం. నా కొడుకు అలాంటి పని చేయడు. చేశాడు. లేకపోతే నీ గడప ముందు నుంచోవాల్సిన కర్మ నాకేంటి? నీ కొడుకును పట్టుకోవడం నాకు పెద్ద పనేం కాదు. ఎందుకులే గొడవ అని 24 గంటల్లో నా కూతురు నా ఇంట్లో ఉండాలి. లేకపోతే నీ కొడుకు నీకు దక్కడు. ఇంద్రా, ఆ దెబ్బేమిట్రా? రౌడీలు నా మీద అటాక్ చేశారమ్మా. తుషార్ అక్కడికి రావడంతో నన్ను వదిలి తనని కిడ్నాప్ చేశారనుకుంటా. వాళ్ళ నాన్న నువ్వే కిడ్నాప్ చేశావని, తన కూతుర్ని తనకు అప్పచెప్పకపోతే నిన్ను చంపేస్తానని బెదిరించి వెళ్ళాడు. ఇప్పుడే వెళ్ళి జరిగిందంతా చెప్తాను. నమ్మడు. చట్టం నుంచి తప్పించుకోవడానికి నువ్వు వాడుతున్న నాటకమని నీ మీదే కేసు పెడతాడు. నిజం తెలియలోగా తుషారా జీవితం నాశనం అయిపోతుంది. నన్నేం చేయమంటావమ్మా? నీ మీద పడ్డ నింద పోవాలంటే తుషారా నువ్వు కాపాడాలి. తుషారా ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోవాలి. అంతవరకు మీ మావయ్య నువ్వు కలవద్దు. మావయ్య ఎవరు? తుషారా తండ్రి నీకు మేనమావ, అంటే నాకు అన్నయ్య. ఇన్నాళ్ళు నా దగ్గర ఈ నిజం ఎందుకు దాచావమ్మా? కొన్ని పరిస్థితుల వల్ల చెప్పలేకపోయాన్రా. నా అన్నకు నేనంటే ఎంతో ప్రాణం. చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి అన్నీ తనే అయ్యిపించాడు. తనకిష్టం లేని మీ నాన్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని మా రక్త సంబంధాన్ని కూడా తెంచుకున్నాడు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నా కోడల్ని కాపాడు. నా సామి రంగా. చిక్కిన చిలక ఎగిరిపోవడం అనేది నా జాతకంలో లేదు. రాయ్, ఏంటలా చూస్తున్నావు? ఈ ఫోటోలు దేనికనా? రావే. మరచిపోలేని జ్ఞాపకాలు. ఇది గద్వాల్ గూట్లో దొరికింది. మచ్చిక చేసుకొని మజా చేశా. ఇక ఈ చిలుక ఒంగోల్లో చిక్కింది. వారం రోజులు భలే కిక్కిచ్చింది. మోజు తీరాక మడ్డరైపోయింది. ఈ దూర పండును చెన్నైలో పట్టాను. 10 రోజులు పరేషాన్ చేసింది. 11వ రోజు ఫ్రేమ్లోకొచ్చింది.
ఇప్పుడు ఈ పంచదార చిలక దొరికింది. వరే 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 నా సామి రంగా, రోషమున్న దానివే. రేయ్! రేయ్, దీని పొగరు దిగేదాకా కాళ్ళు చేతులు కట్టి గదిలో పడేయండ్రా. తింటానంటే తిండి పెట్టండి, బతిమాలొద్దు. కడుపు కాలితే అదే కాళ్ల బేరానికి వస్తుంది. రేయ్, మర్యాదగా నన్ను వదిలే. ఈ సంగతి ఇంద్రకి తెలిస్తే మిమ్మల్ని అందరినీ ఊచకుత కోస్తాడు. వరే 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 నా సామి రంగా, వాడి పాటికి చచ్చే ఉంటాడు. నీ ఇంద్రను చంపమని చెప్పిందే మీ నాన్న. ఒకవేళ బతికినా నిన్ను కిడ్నాప్ చేసింది వాడేనని మీ నాన్నకు చెప్పా. వాడి సంగతి మీ నాన్న, నీ సంగతి నేను చూసుకుంటాం. రేయ్, తీసుకురండ్రా. హలో హలో ఇంద్ర, నేను తుషారని. తుషారా, ఎక్కడున్నావు? నేను ఇక్కడ. తుషారా, నా పనయ్యే వరకు ఆడపిల్లల్ని పువ్వుల్లా చూసుకుంటా. రాయ్ అన్నా, ఇది వాడికి ఫోన్ చేసింది, వాడు వస్తాడు. గోల్కొండలో మిగిలిపోయిన పని ఇక్కడ పూర్తి చేద్దాం. తెలిసింది కదా? తెలిసిందన్నా. దీన్ని తీసుకెళ్ళండి. సార్, ఈ కాల్ మీకు కర్ణాటక స్టేట్ మురుడేశ్వర్ నుంచి వచ్చింది. పూర్తి డీటెయిల్స్ కావాలంటే అక్కడి టెలిఫోన్ ఎక్స్చేంజ్ కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ మేడం. కర్ణాటక స్టేట్ మురుడేశ్వర్. తుషారా! ఇంద్ర! తుషారా! వరే 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 నా సామి రంగా, భలే చిక్కావురా.
మేక నెరేస్తే పులి బోన్లో పడుతుందని తెలుసురా. పులి అని ఒప్పుకున్నావు కదా, తుషార్ వదిలిపెట్టాయి, లేకపోతే పంజాబ్ దెబ్బ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఒరే నా సామి రంగా, ఇది నాటారా? నాకెదురు తిరిగితే ఎముకలు విరిగిపోంగ. దెబ్బ తీయడం కాదురా, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ అటాక్ చేయి, అప్పుడు తెలుస్తుంది ఎముకలు ఎవరికి విరుగుతాయో. భయ్యా వీడితో మాట్లాడి వేసేమంటావా? రై, వీణ్ణి దాని కళ్ళ ముందు చంపితే దానికి మూడౌట్ అవుతుంది. శోభనంలో మజా ఉండదు. ముందు దానితో శోభనం, తర్వాత వీడి చావు. వెళ్ళి దాన్ని జీపెక్కించండి. వీణ్ణి కిందికి దించి లాక్కురండ్రా. రావే కనకం. ఏంటి బావా? దీన్ని తీసుకెళ్లి శోభనానికి సిద్ధం చెయ్యి. రాయ్, వీణ్ణి తీసుకెళ్లి చావుకు రెడీ చేయండి. తీసుకెళ్ళండి. రావే. ఏంటక్క, మన బతుకులంతా ఇది శోభనానికి పక్కల పరచడంతోనే సరిపోతుంది. ఇది ఆపలేమా? దేనికైనా సమయం రావాలి తమ్ముడు. నువ్వు రావే. ఇది బసవప్ప రాజ్యం. ఇక్కడ ఆడు చెప్పినట్టే జరగాల. పట్టుకోండి.
ప్రేమ ఆ మాట చెప్పే మోసం చేసి నీ కొడుకు దాన్ని కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేయాల్సిన అవసరం నా కొడుకు లేదు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అంటే నువ్వే వాళ్ళిద్దరికి చాటుగా పెళ్లి చేసి ఊరు దాటించేసావా? అపార్థం చేసుకుంటున్నావు అన్నయ్య. ఆ పదమే అనొద్దన్నాను. అమ్మ అలాగే పిలుస్తుంది. నన్ను చంపమని నువ్వు పంపిన ఈ బసవప్పే నీ కూతుర్ని కిడ్నాప్ చేశాడు మావయ్య. మావయ్య అందుకు నీ కూతురే సాక్షి. అడుగు రాయ్. ఎంత నీచానికి ఒడిగెట్టావురా రే బామ్మర్ది. బావా బావా వీడిని పోలీసులకు అప్పచెప్పరా. తీసుకెళ్ళావు. ప్రేమ ప్రాణం ఇస్తుంది కానీ ప్రాణం తీయదు. వాళ్ళు ప్రేమికులుగానే ఉంటారు. నీ మనసు మారి నువ్వు పెళ్లి కుప్పుకునేంత వరకు నీకోసం ఎదురు చూస్తుంటారు. ఇదిగో నీ కూతురు. రాయింద్ర వెళదాం. చెల్లాయి అన్నయ్య. చెల్లాయి నన్ను క్షమించమ్మా. అంత మాటను కన్నయ్య. లేదమ్మా, ప్రేమకి నిజమైన నిదర్శనం చెప్పి నీ కొడుకు నా కళ్ళు తెరిపించాడు. ఇదిగో నీ కోడలు. అన్నయ్య. రేయ్ అప్పుడే విదిలేస్తావేంట్రా? వీళ్ళ పెళ్లితో పాటు మీ ఇద్దరు పెళ్లి కూడా ఇప్పుడు విదిలి. నీకు కూడా వచ్చా? వస్తావేయ్.